అందరికీ నమస్కారం. ఇప్పుడు శివపురాణంలోని ఒక దేవరాజు కథ గురించి చెప్తాను. అది చెప్పబోయే ముందు మీకు ఒకటి చెప్తాను. ప్రతిరోజు మనం ఎంత బిజీగా ఉన్నా కూడా కనీసం రోజులో అర్ధగంట అయినా ఖాళీగా ఉంటాం కదా. ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు వినండి చాలు. శివపురాణం విన్నా చదివినా మన పాపాలన్నీ పోతాయి. ఇప్పుడు కథ గురించి చెప్పుకుందాం. చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. పేరుకైతే బ్రాహ్మణుడే కానీ ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు. కనీసం స్నాన సంధ్యాలైనా మంచిగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్యవృత్తి పరాయణుడై ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అదైనా వాణిజ్య రూపంలో సాగించలేదు. ఎవరినైనా తనని నమ్మి వచ్చినప్పుడు వాళ్ళని ఆలస్యంగా దగా చేసేవాడు. కులకలహాలు పుట్టించి తను లాభపడేవాడు. ఇలాగా డబ్బే దైవంగా భావించి తను ఎనలేని సంపదలు గడించాడు. ఒకనాడు స్నానార్థి అయి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభవతి అనే పేరు గల వేశ్యను చూశాడు. ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గనికలు వదలరు కదా. ఆ వెలియాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది. ఇద్దరు స్వేచ్ఛగా కామవిహారాలు సాగించారు. అలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి. పనికి మాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభవతి నిమిత్తమై ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవయోగ్యురాలు యవ్వనవతి భార్య కూడా వారించింది. అయినా అతడు వినలేదు. ఒక రాత్రికి రాత్రి భార్యను తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదంతా మూట కట్టుకొని ఆ వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడు. సొమ్ములు అయిపోగానే ఆ వేశ్య అతన్ని తరిమేసింది. అతడు మళ్ళీ ప్రతిష్టాపురం చేరాడు. అక్కడ అతనికి తీవ్ర జ్వరం వచ్చింది. కాలం కూడా చేరువైపోయింది. ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే ఉండిపోయాడు. ఆ శివాలయంలో రోజు జరిగే శివపురాణం ప్రవచనం వినటం తప్ప మరేమీ పని లేదు దేవరాజుకి. సరిగ్గా గుళ్ళో శివపురాణం, ఇక్కడ దేవరాజుకు ఆయురాధ్యం రెండూ ఒకేసారి పూర్తయ్యాయి. తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురాణానికి తీసుకొని పోబోయారు. అదే సమయంలో వచ్చారు శివదూతలు. యమదూతలను వారించి దేవరాజును తమతో తీసుకొని వెళ్ళబోయారు. ఆశ్చర్యపడ్డ యమదూతలు దేవరాజు యొక్క పాపాలన్నీ చెప్పారు. ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానం ఏంటి అని అడిగారు. అప్పుడు శివదూతలు ఎంత పాపాత్ముడైనా చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణం విన్నాడు. అదే శివ సన్నిధానానికి ప్రసాదిస్తుంది అని చెప్పి దేవరాజును తీసుకొని కైలాసం వెళ్ళిపోయారు శివదూతలు. యమదూతలు తమ లోకం చేరి ధర్ముడికి ఈ విషయం చెప్పారు. ధర్ముడు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు. శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి వెళ్ళవద్దని దూతలను శాసించాడు. ఓ మహాత్ములారా, ఈ శివపురాణాన్ని విన్నా చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది. ఓం నమ శివాయ. మీకు ఈ కథ నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.